శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో బెల్ట్ షాప్ వద్ద మొదలైన రెండు వర్గాల మధ్య గొడవ ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి చేరుకుంది. హాస్పిటల్ బయట చితక్కొట్టుకున్న రెండు వర్గాలు హాస్పిటల్ లోపలికి కూడా చొరబడి డాక్టర్ వైద్య సిబ్బందిని గాయపరిచారు. ఒక పర్సన్ ఎమ్మెల్సీ ఎవరో కొట్టుకున్నారు అని వచ్చారండి. కాలుతో కొట్టారు, తలకి మొత్తం తల మెడ అంతా కొట్టేశారండి, తొక్కేసి వచ్చారు. పేషెంట్ స్పృహలో లేడు. మందు తాగారా అని అడిగితే పేషెంట్ అటెండర్ వచ్చిన అతను అసభ్యకరంగా మాట్లాడారని అక్కడ ఉన్న పీసీని పిలిపించుకొని ఇది ఎక్కువ మంది వస్తున్నారన్నట్లు 100కి ఫోన్ చేశామండి. ఎమర్జెన్సీకి మనకి ఇబ్బంది అవుతుంది అన్నట్లు 100కి ఫోన్ చేసాము. కలిసే లోపల 3 times 4 times చేసాము. ఆ టైంలో ట్రీట్మెంట్ ఇద్దాము అన్న లోపలికి వస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 10 members అంతా పైన పడిపోయారు. మమ్మల్ని ఏ రకంగా మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాము. మా మీద పడిపోయి ఏది దొరికితే అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కొంచెం ఇంకా అంటే కుదిరితే అక్కడ ఏమున్నా మా ఎమ్మెల్యే కానీ వీళ్ళు కానీ లేకపోయింటే ఇంకా పెద్ద ప్రమాదం కూడా జరిగిండేది. అందరూ పైన పడి కొట్టారు, మా మీద పడి తొక్కేశారు. మా సిస్టర్కి అయితే ఫ్రాక్చర్ కూడా అయ్యింది. అందరికీ రక్తగాయాలు కూడా అయ్యాయి. మనిషి బయటకు వచ్చి చేయాలన్నా సపోర్ట్ ఉండాలి. అలాంటిది ఇట్లాంటి హెల్త్ ప్రొఫెషన్లో ఉండి ఇంకా కష్టంగా ఉంది. ఆ నిమిషంలో వాళ్ళు కానీ రాకపోయి ఉన్నా ఏమన్నా చేయకపోయినా నేను సిస్టర్ మాత్రం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అంటే తలకి దెబ్బలు తగిలి ఏవో పెద్ద ప్రమాదమే జరగలేదని మా ఉద్దేశం. కదిరి మండలం కుటాగుల్లా బెల్ట్ షాప్ వద్ద బుధవారం రాత్రి రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. రెండు వర్గాల వారు చితక్కొట్టుకున్నారు. ఈ గొడవలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా కదిరిలోని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. అయితే గాయపడిన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకొచ్చేటప్పుడు రెండో వర్గం వారిని వెంబడించింది. దీంతో హాస్పిటల్ బయట మరోసారి ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఆ తర్వాత హాస్పిటల్ లోపలికి వెళ్లి కొట్టుకున్నారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన వైద్య సిబ్బంది పైన కూడా దాడి చేశారు. ఈ దాడిలో ఒక నర్సు చెయ్యి విరిగింది. అదృష్టవశాత్తు లేడీ డాక్టర్ చిన్న గాయాలతో బయటపడ్డారు. పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాజువాలిటీలో 9 గంటల 20 నిమిషాలకు డాక్టర్ రిషిత డ్యూటీలో ఉంది. ఒక మాపు 10 మంది వచ్చి దాడి చేసి ఆ డాక్టర్ను మరియు వాళ్ళు దాడి చేయడమే కాకుండా డాక్టర్తో పాటు ఉన్న నర్సుని, మా హెడ్ నర్సుని, అలాగే అక్కడ ఉన్న ఎంఎన్ఓని మరియు స్టాఫ్ని అందరినీ గాయపరిచారండి. ఇది చాలా నిజంగా ఒక డాక్టర్ డ్యూటీ ఎలా చేయగలుగుతాడండి? నైట్ డ్యూటీ ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి డ్యూటీ చేస్తా అంటే ఇలాంటివి జరిగితే మాకు రేపొద్దున మేము ఎలా చేయమంటాం? అసలు ఈ చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. అలాగే అసలు టయానికి ఎమ్మను మరియు అక్కడ మా సెక్యూరిటీ గార్డ్ ఉండడం వల్ల ప్రాణాలకు ఏం కలగలేదండి. చేతికి ఏదొచ్చిందో దాంతో కొట్టారండి. ఇట్లా జరిగితే కదిలో ఇప్పటికి ఆల్రెడీ నైట్ పూట అన్ని అడ్మిషన్స్ నైట్ పూట ఎవరు చూడట్లేదు. ఇట్లాంటి చేస్తే నైట్ పూట ఎవరు చేస్తారండి? ఇప్పటికే కదిరి ఎంత ఎనికి తీసుకెళ్ళారు తెలుసా? రాత్రిపూట ఏదైనా జరిగితే దిక్కులేని పరిస్థితిలో ఉండవు. ఇలాంటి జరిగితే ఎవరు వస్తారండి? డైరెక్ట్గా మీకు ఎవరు వచ్చి ధైర్యంగా చేస్తారు? ఏ సెక్యూరిటీ చేస్తారండి? ఇంతకుముందు కొన్ని రోజులు లేదని వర్క్ పోస్ట్ పెట్టించినప్పుడు గలాట్ జరిగితే ఇప్పుడు మళ్ళీ ఇదే జరిగింది. గవర్నమెంట్ స్టాఫ్ కానీ, ప్రైవేట్ స్టాఫ్ కానీ, డాక్టర్లు కానీ ఏ విధంగా డ్యూటీ చేస్తారు? అమ్మాయికి టైం బాగుంది కాబట్టి మాకు ఈ అమ్మాయి జరిగినట్టు మేడకు ఎక్కడైనా ఏదో జరిగితే ప్రాణాపాయం జరిగితే ఎవరండి బాధ్యులు? అయిపోయిన తర్వాత అందరూ వస్తారండి. రాకముందే చర్యలు తీసుకోవడం మాకు కరెక్ట్ అండి. చాలా నిజంగా చాలా రేపటి నుండి తీవ్రంగా మేము కూడా ఖండిస్తున్నాము. అలాగే రేపటి నుండి మేము వీళ్ళతో అందరం చర్చించి ఈ విధులను కూడా బహిష్కరణని నిర్ణయించినాము. అలాగే సార్ మేము పోలీసు వారిని కూడా కోరుకుంటున్నాము. తక్షణమే వారిపై చర్యలు తీసుకున్నారు. పోలీసు వారు కూడా నిజంగా సహకరించి తొందరగా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు తీసుకెళ్తారు. ఇంకా మాకు సరైన ప్రొటెక్షన్ ఇవ్వాలి ఖచ్చితంగా మాకు. అలాగే భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా ఒక ప్రణాళిక చేయాలండి. ఊర్లో అన్ని రకాల ప్రణాళికలు చేస్తున్నారు. అంటే డాక్టర్లు కూడా ప్రొటెక్షన్ ఇస్తే నైట్ పూట చేస్తామండి. మేము చేస్తా ఉండేదే డ్యూటీ చేస్తా ఉండేదే ప్రజలకు సేవ చేయాలని. నైట్ పూట మాకు ప్రొటెక్షన్ ఇస్తే కదా మాకే దిక్కు లేనప్పుడు మేమేం చేస్తామండి? అమ్మాయి గొంతు పట్టుకున్నారు, మీద పడిపోయినారు ఒక మాపు. అదే మీ ఇళ్ళలో మీ ఎక్కాచలు జరిగితే గమనుంటారా? ఇట్లా దీనిపై కఠినంగా చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటివి జరుపుకోకుండా చర్యలు తీసుకుంటేనే డాక్టర్లు సరైన వైద్య సేవలు అందిస్తారండి.